అప్లవోబిలో కూరుకుపోయి బిక్కుబిక్కుమంటున్న పాకిస్తాన్లో అనూహ్య ఘటన వెలుగు చూసింది. ఓ బిచ్చగాడి కుటుంబం 1,25,00,000తో ఏకంగా 20,000 మందికి విందు ఏర్పాటు చేసింది. పాక్లోని గుజ్రాన్వాలా రాహవలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల జరిగిన ఈ ఘటన తెలిసి సామాన్య ప్రజలే కాదు, సంపన్నులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పంజాబ్ ప్రావిన్స్లో బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దాంతో 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం ఆ కుటుంబం భారీ విందును ఏర్పాటు చేసింది. తమకు తెలిసిన వారితో పాటు స్థానికులను ఆహ్వానించి విందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి 1,000 మంది అతిథులు తరలివచ్చారు. అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దాదాపు భారీగా వాహనాలను సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. మధ్యాహ్నం సాంప్రదాయ వంటకాలైన సిరిపాయ, మురబ్బాలతో పాటు మాంసాహారంతో గ్రాండ్ మెనూ ఏర్పాటు చేశారు. రాత్రికి మటన్, నాన్, మటర్ గంజ్తో పాటు పలు వంటకాలను వడ్డించారు. ఇందుకోసం దాదాపు 250 మేకలను వధించినట్టు సమాచారం. ఈ విందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో కామెంట్లు పెడుతున్నారు. ఓ బిచ్చగాడు ఇంత విలాసవంతమైన విందుకు డబ్బులు ఎక్కడివో అని కొందరు ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు ఆ కుటుంబ ఔదార్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.